హాయ్ ఫ్రెండ్స్, మరి నా పేరు సుభాష్. సో నేను మీ మధ్యకి ఎందుకు వచ్చానంటే ఇదే ఈ ఫస్ట్ వీడియో అన్నమాట. సో ఎందుకంటే ముఖం చాలా జిడ్డుగా ఉంది. అంటే నేను ఒక బాధతో చెప్తున్నాను మీకు. బాధతో అంటే బాధతో కాదు, ప్రస్తుతం మొన్న పాలిసెట్ ఎగ్జామ్ అయితే అయ్యింది. సో ఇప్పుడు డిప్లొమా అనేది కొంతమందికి ఫ్యాషన్ అవ్వచ్చు, కొంతమందికి టైంపాస్కి అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. సో నేనైతే ఒకటి చెప్తున్నాను, చదవాలనుకుంటే డిప్లొమా చదవండి, లేదంటే లేదు, వేస్ట్ నన్ను అడిగితే. ఎందుకంటే ఒకప్పుడు డిప్లొమా వేరు, ఇప్పుడు డిప్లొమా వేరు. ఇప్పుడు ఉంటేనే అటెండెన్స్, ఫుల్ అటెండెన్స్, లేకపోతే నిజంగా డిటైన్ చేసేస్తారు. మన విజయనగరంలో చూసుకున్నట్లయితే ఏ బ్రాంచ్కి వెళ్ళినా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు అటెండెన్స్. బ్యాగ్ పడేసి వెళ్ళిపోదాం, సినిమాకి వెళ్ళిపోదాం, సమస్య లేదు. బ్రహ్మాండంగా క్లాసెస్కి అటెండ్ అవ్వాలి, లేకపోతే లేదు, వేస్ట్. ఇంకొకటి బ్యాక్లాగ్స్, అవి ఎక్కువ ఉండిపోయినా చాలా ప్రమాదమే, ఇబ్బంది, చాలా టార్చర్ పడాల్సి వస్తుంది. సో అందుకు నేను మీ ముందుకు వచ్చాను ఫస్ట్ టైం. అది ఎందుకంటే ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఎవరికి చెప్పలే. ప్రజెంట్ టీచర్స్ కూడా ఎక్కువ వర్క్స్ ఎక్కువ అయిపోతున్నాయి. మరి వాళ్ళు కూడా మనుషులే కదా. సో అందుకు ఇక్కడ వాళ్ళకి పాఠాలు చెప్తారా, వాళ్ళ పనులు చేస్తారా? సో ఇది మిమ్మల్ని డిప్లొమా చదవద్దు, చేయొద్దు అని చెప్పట్లేదు. బాగా చదువుకుంటానంటే డిప్లొమా చేసేసి వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా ఉంటుంది. కానీ డిప్లొమా నన్ను అడిగితే నేను అనుభవించింది ఏంటంటే, చదివితే చాలా హ్యాపీగా ఉంటుంది, చదవకపోతే మాత్రం కొంచెం ఇబ్బంది. అది నన్ను అడిగితే. ఇప్పుడు మనం రేపు మిడ్ అనగా ఏ రోజు చదువుతాం, రేపు ల్యాబ్ అంటే ఏ రోజు ల్యాబ్ బుక్ రికార్డ్ రాస్తాం, రేపు సెమిస్టర్ అంటే ఏ రోజు చదువుతాం. సో అలాంటివి కాకుండా డైలీ చదివితే మనకే మంచిది. నేను కూడా అలాగే చేస్తున్నాను. ఎందుకంటే ప్రజెంట్ యూత్ అయితే ఫోన్స్ మీద ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్ ఇవన్నీ ఇందులో ఉన్నాయి. కాబట్టి ఈ ఫ్రీ ఫైర్ కొంచెం తగ్గించి ఆడుకుంటే మనకు చాలా మంచిది. నేను నిజం చెప్తున్నాను, నాకైతే అసలు బెట్టింగ్ కూడా రాదు. నాకు తెలిసి నాకు బెట్టింగ్ రాదు, ఫ్రీ ఫైర్ ఆడడం రాదు. నేను ఇప్పుడు విజయనగరం ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నాను. అదే డిప్లొమా కంప్లీట్ చేయబోతున్నాను. అది ఇంకా 6 months. సో త్వరలో మీకు అర్థమైనా అవ్వకపోయినా ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఇటు అర్థం కావట్లేదు. సో దయచేసి ఛానల్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ నేను ఇంకా బోల్డ్ అన్బాక్సింగ్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. కాకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఒక పక్క చదవాలా, ఇవి చేయాలా. సో నెక్స్ట్ ఇంకా బోల్డ్ విషయాలు అయితే నేను పెడతాను, చెప్తాను. ఒకటి, బాగా చదువుకుంటున్నానంటే డిప్లొమా చదివేసి వెళ్ళిపోవచ్చు, బీటెక్కి వెళ్ళిపోవచ్చు. లేదు, ఇంటర్ చేసి బీటెక్ వెళ్తున్నా చాలా మంచిది, డిగ్రీ చేసుకున్నా చాలా మంచిది. అది టైం పాస్కి అయితే రాకండి. బ్యాక్లాగ్ ఉంచడం చాలా చిరాకు, చాలామందికి ఇబ్బందే. చదువుకుంటే చాలా బెస్ట్ అది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, చేతులు జోడించి అడుగుతున్నాను, నన్ను సపోర్ట్ చేయండి. అదే నాకు సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం వీడియో కదా, కొంచెం టెన్షన్గా, అంటే
ఎలా రియాక్షన్ వస్తుందో పబ్లిక్ అని. సో ఇంకా మంచి మంచి బోల్డ్ పెడుతూ ఉంటాను. సో నా వాలకం అయితే ఏం బాగోలేదు, జస్ట్ ఇప్పుడే స్నానం చేసేసి వచ్చాను, చెమట అయితే ఎక్కువ ఉంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకొకటి, నేను నెగిటివ్ అయితే చెప్పట్లేదు, డిప్లొమా చాలా మంచిది, బోల్డ్ ఆపర్చునిటీస్ ఉంటుంది, జాబ్స్ ఎక్కువ, కాకపోతే కష్టపడి చదువుకుంటే ఇంకా మంచిది. సో అది నాకు ఇప్పుడు ఎన్నో ఉన్నాయి, త్వరలో మీకు చెప్తాను నాకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనేది, సరేనా? త్వరలో. సరే, ఇంకొకటి, మీకు సబ్స్క్రైబ్ చేయమని చెప్పాను కదా, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే లేదు. త్వరలో సబ్స్క్రైబర్ యొక్క వాల్యూ, విలువ, ఒక సబ్స్క్రైబర్ ఎంత విలువ ఉంటుంది. కొంతమంది యూట్యూబర్స్ ఒక తొక్కలా చూస్తారు సబ్స్క్రైబర్స్ని. సో అవి కూడా నేను త్వరలో చెప్తాను. నేను ఏది నెగిటివ్గా చెప్పట్లేదు, దయచేసి నెగిటివ్గా ఏం చెప్పట్లేదు. సరే, ఉంటాను.